హాయ్, నా పేరు రాణి. నేను ఒక స్టాఫ్ నర్సు. మేము ఏలూరు శాంతినగర్ 7వ రోడ్లో ఉంటాము. రామ్మోహన్ అపార్ట్మెంట్ గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటాం మేము. ఈరోజు మా అపార్ట్మెంట్లో ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న ఆయనకి హార్ట్ స్ట్రోక్ వచ్చింది. సడన్గా మేము చూసి సిపిఆర్ అది చేసాం, కానీ బట్ ఆయన బ్రతకలేదు, చనిపోయారు. ఇందులో ఫస్ట్ కాజ్ ఏంటంటే, ఆయన ఎప్పటి నుంచో 4 o'clock నుంచి చెస్ట్ పెయిన్ వస్తున్నా కూడా కొంచెం నెగ్లెక్ట్ చేసి హాస్పిటల్కి వెళ్ళకుండా డిలే చేశారు. ఫస్ట్ అలా చెస్ట్ పెయిన్ వచ్చినప్పుడే కొంచెం ఎందుకైనా మంచిదని ఒక చెకప్కి వెళ్ళుంటే ఆయనకి లైఫ్ సేవ్ అయ్యేది. నెక్స్ట్ వచ్చేసి మేము అందరినీ హెల్ప్ అడిగాము. చాలామంది అంటే వాళ్ళు భయపడో మరి ఏంటో తెలియదు, కానీ వాళ్ళు చాలా వరకు హెల్ప్ చేయడానికి చాలామంది ముందుకు రాలేదు. మా హస్బెండ్, నేను మెడికల్ ప్రొఫెషన్, బట్ మా ఇద్దరి వల్ల కాదు కదా. ఒక ప్రాణాన్ని అంటే ఆయన చాలా యంగ్, చిన్న పాప ఉంది, 10th class చదువుతున్న పాప ఉంది. బట్ ఆ ఇద్దరు పిల్లలు అనాథలు అయిపోయారు. ఇప్పుడు చాలా మంచి ఫ్యామిలీ, యంగ్స్టర్స్. ఆయన చాలా హెల్తీగా సైక్లింగ్ అది అన్నీ చేస్తారు, ఫిట్గా ఉంటారు. బట్ ఏ టైంలో ఎలా అవుతుంది అనేది తెలీదు. ఇప్పుడు 40sలో, ఎర్లీ 40sలో అందరికీ ఇలా హార్ట్ స్ట్రోక్స్ వస్తున్నాయి, జెంట్స్కి ముఖ్యంగా. సో అలా మేము ఆయన కార్లో తీసుకెళ్ళినప్పుడు కూడా చాలామంది ట్రాఫిక్ అడ్డం పెట్టేసేయడం, జరగకపోవడం, కొంతమంది హెల్ప్ చేయకపోవడం. మా హస్బెండ్ ఒక్కరే సిపిఆర్ ఇస్తూ చాలా హాస్పిటల్స్ వరకు వెళ్ళారు, బట్ ఆయన ఒక్కరే చేయలేరు. బట్ అవేర్నెస్ అందరికీ ఉండాలి, అందరూ హెల్ప్ చేయాలి. అలా ప్రాణం పోతుంటే దిష్టి బొమ్మలా చాలామంది చూస్తున్నారు. మేము ఉండేది శాంతినగర్, ఏలూరు 7వ రోడ్డు, శాంతినగర్ 7వ రోడ్డు. మీరు తెలిసిన ఏలూరు వాళ్ళందరికీ అట్లీస్ట్ ఈ వీడియోని షేర్ చేయండి. ఎవరైనా తెలిసిన కొంచెం మంచి వాళ్ళు ఉంటే సాయం చేయండి. అట్లీస్ట్ ఏమైంది ఏంటని అలా దిష్టి బొమ్మలా చూస్తున్నారు. ఊపిరాడట్లేదు, ఆయన ఆల్రెడీ కొలాప్స్ అయి పడిపోయారు, గ్యాస్పింగ్స్లోకి వెళ్ళిపోయారు. బట్ ఏదైనా మంచి మనసు ద్వారా చెయ్యాలి అని అనుకుంటే కొంచెం ఈ వీడియోని షేర్ చేసి 10 మందికి పంపించండి. ఎస్పెషలీ ఏలూరులో ఏంటంటే భయపడిపోతారు, ఇక్కడ నుంచి విజయవాడ వెళ్ళాలి, అదేం కాదు. మన గవర్నమెంట్ చాలా ఫెసిలిటీస్ ఇచ్చారు, అవి కూడా యూజ్ చేసుకొని గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళా మనం లైఫ్ సేవ్ చేయగలం. మీరు అట్లీస్ట్ ఈ ట్రావెల్లోనే చాలా వరకు మన గోల్డెన్ పీరియడ్, ఈ ట్రాఫిక్ అదంతా దానివల్లే చాలా మిస్టేక్ జరిగింది. కొంచెం ఈ వీడియోని షేర్ చేసి నలుగురికి చెప్పండి హెల్ప్ చేయమని. థ్యాంక్ యూ.